అది మాట్లాడతా. విద్యార్థుల సూచనలు తీసుకుని ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఇక్కడికి వచ్చానని సీఎం అన్నారు. ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ గాలికి, ఈ నీరుకి ఒక చైతన్యం ఉంది. దీనికి చదువుతో పని లేదన్నారు. ఈ మేరకు బుధవారం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. గత నెల ఆగస్టు 25వ తేదీన మొదటిసారిగా ఓయూకు వచ్చిన సమయంలో ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా